చూస్తున్నారు ఎక్కడెక్కడ ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, అమ్మాయిలు ఎలా ఎత్తుకుపోతున్నారు, దొరకకుండా ఉన్నారు. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈవెన్ మేమన్ సింగ్ లో జరిగినటువంటి దాస్ యొక్క హత్యను, అతన్ని తగలబెట్టిన ఉదంతం కూడా అంటే అది యాక్చువల్ గా అత్యాచారాలు హత్యాకాండలు రెండూ జరుగుతున్నాయి. రెండు జరుగుతున్నాయి. ఆడపిల్లలు ఎత్తుకుపోతున్న వీడియోలు ఉన్నాయి, ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి. సో చాలా దారుణంగా ఉంది అక్కడ. ఎస్పెషలీ ఉత్తర బంగ్లాదేశ్ లో ఎక్కువ ఉన్నాయి, దక్షిణం కొద్దిగా తక్కువ ఉన్నాయి. అంతే, లేదో నేను అనడానికి వీలేదు, కానీ చట్టగ్రామ్ ఏరియాలో కొంత వీళ్ళు రెసిస్టెన్స్ ఇవ్వగలుగుతున్నారు, హిందువులు నిలబడగలుగుతున్నారు, వాళ్ళ సంఖ్య కూడా పెద్దగానే ఉంది. విజిలెన్స్ పెట్టుకుంటున్నారు, రాత్రంతా హిందువులు గస్తీలు తిరుగుతున్నారు. ఏదో కొంత అస్త్రాలు పెట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళ బస్తీల ఏరియాలో అంతా వీళ్ళు రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఉత్తర అనేది చాలా వల్ల కూడా మేమన్ సింగ్ కావచ్చు, సిల్లెట్ కావచ్చు, బోగ్రా కావచ్చు, మనకు అటువంటి ప్రాంతాలన్నీ కూడా మనకు మహాస్థాన్ గడి ప్రాంతాలంతా కూడా హిందువులు చాలా వల్నరబుల్ గా ఉంటారు. ఇన్ఫాక్ట్ అక్కడ మనకు ఈ ఘటనలు జరగడానికి కారణం ఎవరు అంటే దీన్ని నిర్దేశించమని ఎవరు చెప్పలేము. కానీ దీని వెనక తప్పకుండా మాత్రం మొహమ్మద్ యూనిస్ హస్తం చాలా తక్కువ ఉంది అని నేను భావిస్తాను. ఎందుకంటే ఆ దేశం మొహమ్మద్ యూనిస్ చేతిలో లేదు. మొహమ్మద్ యూనిస్ ఒక కట్పుత్లి అంటాం కదా, ఒక కీలుబొమ్మలా ముందర వచ్చారు. దాని వెనకాల నడిపిస్తున్న శక్తులు దాన్ని నడిపిస్తున్నాయి. కీలకంగా అసీం మునీర్ నడిపిస్తున్నాడు. అసీం మునీర్కి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎవరంటే అమెరికా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఎందుకంటే అమెరికా బంగ్లాదేశ్ ని వాళ్ళ స్ట్రాటజీగా ఉంచుకోదలుచుకున్నారు కాబట్టి, 100 మంది హిందువులు చనిపోతే వాళ్ళకి స్ట్రాటజీగా పెద్ద పట్టదు వాళ్ళకి, అమెరికాకి. ఇది బార్గెయిన్. మా పాకిస్తాన్ లో అమెరికాకి స్ట్రాటజిక్ ఫుట్ హోల్డ్ అమెరికా కోరుతోంది కాబట్టి, దానికి ప్రతిఫలంగా భారతదేశం మీద నేను ఏం చేసినా నన్ను మీరు ప్రశ్నించడానికి వీల్లేదు అని ఒక అంటే భారతదేశానికి బంగ్లా రూపంలో ఎనీవే పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ ఎనీవే థ్రెట్, బంగ్లా రూపంలో కూడా ఇంకొక పాసిబుల్ థ్రెట్ని ఎప్పుడు ఉంచాలని అనుకుంటుందా మీరు చెప్తుందని బట్టి? కరెక్ట్, అదే వాళ్ళ స్ట్రాటజీ అదే. ఎందుకంటే మనం ఇప్పుడు మోదీ గారు ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, మొట్టమొదటి నిర్ణయం ఏం చెప్పారంటే, ఈసారి మా దేశంలో ఘటన జరిగితే ఈసారి మేము స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్ చూడమో, వచ్చి మిమ్మల్ని కొడతామని చెప్పారు. మీరు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేయలేరు, కొడతామని చెప్పాము. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి ఆపరేషన్ సింధూర్కి? అక్కడి నుంచి పాకిస్తాన్ భూభాగం నుంచి ఏదైనా వచ్చింది అని తెలిస్తే కనుక మళ్ళీ వీళ్ళు కొడతామని వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళకి ఇంకో దేశం నుంచి కొట్టాలి. అందుకనే మనకు ఆల్రెడీ అసీం మునీర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఈసారి బంగ్లాదేశ్ నుంచి రాబోతుంది, ఈస్ట్ సైడ్ నుంచి రాబోతుంది మీకు థ్రెట్ అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దానికోసం ఐఎస్ఐ టేక్ ఓవర్ చేసేసి, ఇన్ఫాక్ట్ ఈ ఉస్మాన్ కిల్లర్స్ వాళ్ళు భారతదేశానికి వెళ్ళిపోయారని చెప్పి ఒక నారేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఉస్మాన్ హదీ తమ్ముడే స్వయాన్ని చెప్పాడు, దీనికి కారణం మనకు మహమ్మద్ యూనిస్ అని చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు ఒక సీనియర్ ఒక జర్నలిస్ట్, ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ బంగ్లాదేశ్ లో, అతను చాలా సెన్సేషనల్ కామెంట్ చెప్పాడు ఆయన. నిన్ననే వచ్చింది అది. ఏం చెప్తున్నాడంటే, ఈ హదీని చంపినటువంటి కిల్లర్స్ పాకిస్తాన్ ఎంబసీలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు అని చెప్పాడు. సరే, మనకు కరీం అన్నటువంటి వ్యక్తి దుబాయ్ నుంచి వీడియోలు పంపించాడు, అది వేరే విషయం, నేను దాన్ని ఇన్వాల్వ్ కాలేదు, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన. బట్ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ చెప్తోంది ఏంటంటే, వీళ్ళ పాకిస్తానీ ఎంబసీలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు. పాకిస్తాన్ ఇంతవరకు దానికి స్పందించలేదు, దాని గురించి ఖండించడం కూడా లేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని ఇంకా దీన్ని ప్రశ్నిస్తే నేను ఇంకా ఎవిడెన్స్ తీసుకొస్తాను ముందరని ఆయన ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నాడు. సో అందుకని ఈ ఘటన జరగడం వల్ల భారతదేశం మీద ఒక విధమైనటువంటి ఆరోపణ మోపితే అక్కడ పోలరైజ్ అయిపోయేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి మొత్తం అక్కడ నేరేటివ్ ఈ రోజు పాకిస్తానీ ఐఎస్ఐ కబ్జా చేసుకుంది. ఎన్నికలలో ఏ పార్టీ అయినా కానీ భారత వ్యతిరేకత అన్నది వాళ్ళ అజెండాలో లేకపోతే కనుక వాళ్ళ ఉనికి లేకుండా చేసింది అక్కడ పాకిస్తాన్. కాబట్టి ఈ రోజు ఏ పార్టీ, లెఫ్ట్, సెంటర్, ఏ పార్టీ అయినా కానీ కూడా భారతదేశాన్ని తిట్టి భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత చూపించకపోతే వాళ్ళు అక్కడ పుట్టుగతులు లేవు. ఇటువంటి నేరేటివ్ పాకిస్తాన్ క్యాప్చర్ చేస్తుంది. తీసుకుంటా సంజయ్ గారి దగ్గరికి వచ్చే ముందు, ఇప్పుడు తారిక్ రెహమాన్ కీలకమైన నాయకుడిగా మారబోతున్నాడు.